కందుకూరు జనార్దన కాలనీ భవానీ స్వామి ఆయన దుర్గమ్మ తల్లి పూజలు కానీ బాగా చేస్తారు. ఆయన చేతితో ఏం చేసినా బాగా మంచిగా జరుగుతుంది. అంతరాలు వేసినా ఏమైనా మాట చెప్పినా జరిగిద్ది. మేము కూడా ఆ నమ్మకంతో భవానీ స్వామి ఆశ్రమానికి వస్తూ ఉన్నాము. తర్వాత నేను అమ్మవారి విగ్రహం తీసిచ్చాను. నాకు ఒకటి అనుకున్నా జరిగింది, తీసిచ్చాను. మేము అందుకని ఇక్కడికి రావటం జరుగుతూ ఉంది. కార్తీక మాసంలో అన్నదానం కార్యక్రమాలు కూడా జరుగుతాయి 40 రోజులు. వాటికి కూడా మేము వస్తూ ఉంటాం. స్వామి బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా టెస్ట్ బాగా ముందుకెళ్ళాలి అని నిజంగా సంకల్పంగా ఉన్నాము మేమందరమి అని కోరుకుంటున్నాం అమ్మవారిని. గురుభ్యో నమః, తారాదేవతాభ్యో నమః. శ్రీ శ్రీ విజయదుర్గ ప్రజాసేవ ఆశ్రయం ట్రస్ట్. విజయదుర్గ అంటే ఆ విజయాల్ని కూర్చే తల్లి కాబట్టి మా పీఠంలో, మా మైసూరు చాముండేశ్వరి పీఠంలో మానవ సేవే మాధవ సేవ అని గురువుగారు మాకు ఉపదేశం చెప్పిన్నారు. కొంతమంది కార్యక్రమాలకి ఏదో సంకల్పం మీద వస్తూ ఉంటాం. ఇట్లాంటి అద్భుతం కార్యక్రమం పంపించేందుకు ఆ జగన్మాతకి, ఆ గురువుగారికి ఎంతో ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఇది 2022లో ఇక్కడికి ఏదో కార్యక్రమం మీద వచ్చినప్పుడు ఈ సైట్ చూస్తే ఏదో బాగలేదు, ఆగ్నేయం బాగలేదు, దక్షిణం బాగలేదు, ఉత్తరం బాగలేదు అన్నారు. సరే అన్నీ బాగుంటుంది అనే సంకల్పంతో తీసుకున్నాం. ఇది తీసుకున్న మంచి అభివృద్ధిగా బాగా జరుగుతుంది. ఈ విజయదుర్గ ఆశ్రమంలో జరగబోయేది ఏంటంటే ప్రతి నిత్యం ఎవరు వచ్చినా కూడా అన్నం పరబ్రహ్మస్వరంగా అన్నదానం, వాళ్ళకి ఉండటానికి వసతులు, ఇంకా ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం, అమ్మవారి దేవాల కార్యక్రమం అభివృద్ధి బాగా జరిగిద్ది. దినదిన కార్యక్రమం అభివృద్ధి బాగా జరిగిద్ది. రేపు కార్తీక మాసంలో దీక్ష చేసుకునే ప్రతి ఒక్క స్వామికి కూడా ముందుగా తెలియజేయడం ఏంటంటే 10-15 లోపు, అంటే 10వ తేదీ నుంచి 15వ తేదీ లోపు అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది దీక్షాపరులకి. తదుపరి కార్తీక మాసం 10 రోజుల తదుపరి దేటి స్వామి తర్వాత వాళ్ళకి అగ్నిగుణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు పూర్తిగా చుట్టుపక్కల పల్లెలు మొత్తానికి 34 ఊర్లు 32 ఊర్లు ఉన్నాయి. మొదట్లో నేను దీక్ష చేసుకున్నప్పుడు ప్రతి భవానికి కూడా అయ్యా ప్రతి ఒక్క కులమత భేదాలు లేవా, దీనికి ప్రతి ఒక్కరు దీక్ష పరువులు వేసుకోవచ్చు అని చెప్పి 6 ఉన్నారు భవానీలు అప్పుడు ఇక్కడ కందుకూరులో. అట్లా 6 ఉన్న వారికి 600 మంది అయ్యారు. ఇప్పుడు ఉలవపాడు, చాగిచల్ల, చాగోలు, బాలడిపాలెం, ఈ చుట్టుపక్కల పల్లెలు మొత్తం పొల్లలూరు, నాగడిపాలెం, ఈ చుట్టుపక్కల పల్లెలు అందరూ కూడా ఒక 7-8 మంది 1000 మంది అయ్యారు. 10,000 మంది అయ్యారు ఇప్పుడు పూర్తిగా. ఈ 22-30 సంవత్సరాల నుంచి ఆ తల్లి కార్యక్రమాలు చేయబోయింది. మాకు ఆ తల్లి కార్యక్రమం ఈ రకంగా అభివృద్ధి అయింది. నేను అనుకునే అహంకారం కాకుండా ఆ తల్లి ద్వారా ఈ ప్రతి ఒక్క కార్యక్రమం అభివృద్ధిగా జరిగి ఇంకా ఏదో ఈ మానవ సేవలో ఇంతవరకు సేవ చేసుకుంటే చాలని మా అభిప్రాయం. మా మిత్రుడి ద్వారా ఇతను పరిచయం అయ్యాడు. ఇతను ఏంటంటే వంట మాస్టరు. ఇక్కడ భవానీ మాల్లో అయ్యప్ప మాల్లో వేసుకున్నప్పుడు ఆశ్రయంగా ఉందామని వచ్చిన్నాడు. వచ్చింది నాకు సలహా చెప్పాడు, గురుగారు అన్నదాన కార్యక్రమం ఈ దీక్ష పరులకి మొత్తం సేవ చేద్దాం అంటే ఆలోచించుకోయన్న, ఏ ఇబ్బంది లేదు, లక్షణంగా జరిగిపోయింది అని మొట్టమొదటి అడుగు వేయించింది మా శంకర్ గారు, వంట మాస్టర్ శంకరు. ఏంటంటే 500 మంది రాని, 2000 మంది రాని, 3000 మంది రాని ధనంగా ఆశించకుండా ఏదో సేవ చేసుకుందాం అనే భావన మీద ఎంతో భక్తిగా వస్తున్నాడు. ఇదే పరిస్థితి.